అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. నవంబర్ 24. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోడు. సామెతలు 22:6. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4 నుండి 9 వచనముల నుండి మనం పిల్లల ఏళ్ల తల్లిదండ్రులకు ఎటువంటి బాధ్యత గలదో చూడగలము. 4వ వచనంలో ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అని చదువుదుము. దీని అర్థము మొట్టమొదటిగా తల్లిదండ్రులందరూ సజీవుడైన ప్రభువైన యేసుక్రీస్తుతో ఖచ్చితమైన వ్యక్తిగత అనుభవమును, దేవుని వాక్యము కొరకు ఆకలిని కలిగి ఉండవలెను. 5వ వచనంలో నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అని చదువుదుము. జీవము గల దేవుని గూర్చి తెలుసుకొనిన తర్వాత వారాయనను పూర్ణ హృదయముతో, మనసుతో, ఆత్మతో ప్రేమించవలెను. నేడు నేను నీకాజ్ఞాపించు మాటలు నీ హృదయములో ఉండవలెను. 6వ వచనం. అనుదిన ధ్యానము ద్వారా వారు దేవుని వాక్యమును తమ హృదయములో ఉంచుకొనవలెను. వారు బైబిలును ప్రార్థనాపూర్వకముగా తమ మోకాళ్ళపై కనీసం దినమునకు 3 సార్లు చదవవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. 7వ వచనం. వారు దేవుని వాక్యమును తమ పిల్లలకు జాగ్రత్తగా, సహనముతో, స్పష్టముగా, ప్రేమతో బోధించవలెను. వారు తమ పిల్లలకు బైబిల్ వాక్యమును నేర్పించి బైబిల్ కథలు చెప్పవలెను. మరియు ప్రతి విషయం కొరకు ఎట్లు ప్రార్థించవలెనో, వారి సంభాషణలో, పనులలో దేవుని వాక్యమును ఎట్లు ఉపయోగించవలనో వాక్యమును తరచుగా వాడవలెను. అనేక గృహములలో పిల్లలు తమ తల్లిదండ్రుల నుండి దేవుని వాక్యమును వినుట కంటే టీవీలోని లోక సంబంధమైన విషయాలను ఎక్కువగా వినుచుందురు. టీవీ ఉండటం వలన పిల్లలు దానిలోని అపవిత్రమైన చెడు కార్యములను చూడవలనని శోధించబడుదురు. తల్లిదండ్రులు తమకది ఇష్టం లేదు కానీ పిల్లలు దానిని ఇష్టపడుచున్నారని చెప్పుదురు. ఈ విధముగా తల్లిదండ్రులే తమ సొంత పిల్లలకు శత్రువులుగా మారుదురు. క్రమేణా పిల్లలు తమ చిన్న వయసులోనే అనేక చెడు సలహాలు, తలంపులకు గురి అవుదురు. వారు లోక సంబంధమైన కథలు, సంగీతమును ప్రేమించుటకు ఆరంభించుదురు. పిమ్మట వారికి దేవుని వాక్యం ఎడల ఆకలి ఉండదు. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలను. ఈ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని రాయవలెను. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 8-9 వచనములు. మన కదలికలు, మన ప్రణాళికలు దేవుని వాక్యానుసారంగా ఉండవలను. మన పిల్లలకు దేవుని వాక్యమును బాల్య దశలోనే నేర్పించవలను. ప్రైజ్ ది లార్డ్.